నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వెన్ను నొప్పి, నడుము నొప్పితో బాధపడుతున్నారా? కీళ్ల నొప్పులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఈ సమస్యలకు హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ రతన్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్ టైమ్స్లో చిన్న ఏజ్లోనే నడుము నొప్పి కానీ వెన్ను నొప్పి ఇలాంటి సమస్యలు రావడానికి కారణాలు ఏంటంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇవాళ రేపు జనరల్గా రొటీన్గా వచ్చే కేసెస్ ఏముంటున్నాయంటే దాదాపు కొంచెం నెక్ పెయిన్ కానివ్వండి, లేదంటే బ్యాక్ పెయిన్, నడుము నొప్పి కానివ్వండి, మెయిన్లీ లోవర్ బ్యాక్ అనమాట. ఏదర్ ఒక వన్ సైడ్ అయినా ఉండొచ్చు, లేకపోతే బోత్ ద సైడ్లో ఉండొచ్చు, లేదంటే త్రూ అవుట్ ద స్పైన్ మనకు వెన్నుపూస ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు ఎండ్ అయ్యేంత వరకు పెయిన్ రావడం చూస్తూ ఉంటాం. జనరల్గా మనకు ఏదన్నా బ్యాక్ పెయిన్ వచ్చింది అంటే ఒక 1 వీక్లో దానంతలో అదే వెళ్ళిపోతుంది. అదే లైక్ మజిల్ పెయిన్ కానివ్వండి, లేదంటే అక్కడ ఏదన్నా ఇంజురీ అయినప్పుడు వచ్చే పెయిన్ అంటే 1 వీక్లో దానంతలో అదే హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే కొన్ని కేసెస్లో ఏమవుతాయంటే వన్ సైడ్ పెయిన్ అంటే ఒక్కొక్కసారి వన్ సైడ్ పెయిన్ రావడము, ఆ పెయిన్ మనకు బ్యాక్ నుంచి ఫ్రంట్ రేడియేట్ అవ్వడము, అవన్నీ చూస్తూ ఉంటాం. అవి మెయిన్గా ఏంటి అంటే మనకు రీనల్ క్యాలిక్యులే అంటాం. కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు బ్యాక్ నుంచి ఫ్రంట్కి రేడియేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో ఆ పెయిన్ కూడా మనం యూరిన్ పాస్ చేసే టైంలోనే వస్తుందన్నమాట. అది మనకు ఏదన్నా పెయిన్ అట్లా వచ్చినప్పుడు మనం రీనల్ క్యాలిక్యులై ఉందని మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు క్లినికల్లీ. కాదు, అది కాకుండా సైడ్ కాకుండా సెంటర్లో వస్తుంది, మనం ఎప్పుడన్నా బెండ్ చేసినప్పుడు కానీ, లేదంటే ఏదైనా కింద నుంచి పైనకి వస్తువు ఇట్లా ఆబ్జెక్ట్ తీసుకునేటప్పుడు కానివ్వండి పెయిన్ వస్తే మనము దాన్ని ఏదంటే ఒక వెన్నుపూసకు సంబంధించిన డిజీజ్ అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇన్ జనరల్గా మనకు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందంటే ఓవర్ యూజ్ ఆఫ్ జాయింట్ అనమాట. ఎక్కువ కాలం నార్మల్గా వంగి చేసే పని ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదంటే డెస్క్ జాబ్ ఉన్న వాళ్ళు, సెడెంటరీ యాక్టివిటీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి లో బ్యాక్ పెయిన్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ పెయిన్ ఎందుకు వస్తుందంటే ఇన్ జనరల్గా మనకు వెన్నుపూసలో డిస్క్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్క వర్టిబ్రా మధ్యలో ఒక డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ ఏం చేస్తుంది అంటే మనం ఎప్పుడైనా బెండ్ అయినా కానీ, లేదంటే మూమెంట్ కోసం అనేది అది ఒక ఫ్రిక్షన్ మెకానిజం అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. అందులో ఏంటంటే 2 పార్ట్స్ ఉంటాయి డిస్క్లో. బయట లేయర్ ఏమో యాన్యులార్ ఫైబ్రోసిస్ అని అంటాం, లోపల లేయర్ న్యూక్లియర్ పల్పోసిస్ అని అంటాం. ఎప్పుడైతే ఈ న్యూక్లియర్ పల్పోసిస్ ఈ యాన్యులార్ ఫైబ్రులార్ నుంచి అంటే బయటికి వచ్చి అక్కడ ఉన్న నర్వ్ ఏదైతే ఉందో దాన్ని కంప్రెస్ చేస్తూ ఉంటే ఆ తిమ్మిర్లు అనేది వస్తుంటాయి. ఇన్ జనరల్గా పెయిన్తో పాటు కాలంతా తిమ్మిరి వస్తుందని కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ నర్వ్ కంప్రెషన్ జరిగిందో ఇంకా మెయిన్లీ మనకు L5 అండ్ S1 మధ్యలో సయాటిక్ నర్వ్ అనేది ఇన్నర్వేట్ అవుతుందన్నమాట. అందులో నుంచి వచ్చే నర్వ్ ఎక్కడైతే మనకు మజిల్కి సప్లై ఉంటుందో, లైక్ లెఫ్ట్ కానివ్వండి, రైట్ కానివ్వండి. సో లెఫ్ట్ సైడ్ వస్తేనేమో లెఫ్ట్ సైడ్ సయాటిక్ అని అంటాం. ఇన్ జనరల్గా వాళ్ళకి సిమ్టమ్స్ ఏముంటాయంటే మనం కూర్చున్నప్పుడు పెయిన్ రావడం, అండ్ ఆల్సో ఎక్కువ కాలం ఇట్లా లెగ్ ఫోల్డ్ చేసేటప్పుడు తిమ్మిర్లు వస్తుంది అనడం, ఇవన్నీ కామన్గా చెప్తూ ఉంటారు. అండ్ ఆల్సో మనకు నాట్ ఓన్లీ లోవర్ బ్యాక్, మనకు సెర్వైకల్ రీజన్ ఇన్ జనరల్గా మనకు స్పైన్ అనేది డివైడ్ అవుతూ ఉంటుంది పార్ట్స్ లాగా. సెర్వైకల్ అంటే మెడ రీజియన్లో మనం సెర్వైకల్ స్పైన్స్ అని అంటాం. దాని తర్వాత థొరాసిక్ స్పైన్, అండ్ లాస్ట్కి వచ్చేసరికి లంబార్, సాక్రల్, అట్లా కాక్టిక్స్ లాగా డివైడ్ అవుతూ ఉంటుంది. సో ఎక్కడైతే మనకు డిస్క్ ప్రాబ్లం వస్తుందో ఆ ప్రాబ్లం వచ్చే సైట్ దగ్గర మనం సెర్వైకల్ రీజన్లో వస్తే సెర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ రీజన్లో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అని డివైడ్ చేస్తూ ఉంటాం. సో మనకు లంబార్లో వచ్చినా సెర్వైకల్ వచ్చినా సిమ్టమ్స్ సేమ్ ఉంటాయి, కానీ కాకపోతే మనకు పొజిషన్ బట్టి వేరే అవుతూ ఉంటుందన్నమాట. అదే సెర్వైకల్ రీజన్లో వస్తే వాళ్ళకి ఎక్కువ మెడ నొప్పి వస్తుంది, అండ్ ఆల్సో నెక్ స్టిఫ్నెస్ అనిపించడం, ఇవన్నీ కామన్గా చెప్తూ ఉంటారు. అండ్ అంటే చాలా మందికి అంటే చిన్న ఏజ్లో వస్తుంది. అండ్ ఒకప్పుడు అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఉండేది, కానీ ఇప్పుడున్న పొజిషన్లో ఏజ్ ఫ్యాక్టర్ లేదు. అండ్ అంటే మనం అంటే జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కానీ, లేదా లైఫ్ స్టైల్లో వచ్చిన చేంజెసే దీనికి కారణం అంటారా? అవునండి. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు వచ్చే డిసీజ్లు ఏమున్నా కానివ్వండి, లైఫ్ స్టైల్ వల్ల వచ్చే చేంజెస్ చాలా ఉంటాయి. లైక్ ఎక్కువగా సెడెంటరీ యాక్టివిటీ ఉన్నా కానివ్వండి, లేదంటే నార్మల్గా ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళకి ఎక్కువగా, అండ్ ఆల్సో డైట్లో కూడా ఏదైనా డెఫిషియన్సీస్ ఉన్నా, విటమిన్ డెఫిషియన్సీస్ కానివ్వండి, అండ్ ఆల్సో ఏదన్నా లైక్ ఎక్కువగా సన్ ఎక్స్పోజర్ లేని వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీస్ అంటే చాలా ఉంటాయి. ఇన్ జనరల్గా మనకు బోన్కి కావాల్సిన విటమిన్స్ ఏంటి అంటే విటమిన్ B12 అండ్ విటమిన్ డి. ఈ 2 డెఫిషియన్సీస్ ఉన్నప్పటికీ వాళ్ళకి, అండ్ ఆల్సో వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా నార్మల్గా లేని అప్పటికీ కూడా ఇట్లాంటి డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ జనరల్గా మనకు ఇట్లా బోన్కి సంబంధించిన వచ్చే డిసీజ్ని మనం ఆర్థరైటిస్ అని అంటాం. ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్ అనమాట. ఏ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అయినా కూడా మనం దాన్ని ఆర్థరైటిస్ అని అంటాం. మెయిన్లీ మనకు ఏజ్ ఫ్యాక్టర్లో చూసుకుంటే అబోవ్ 50 ఉన్న వాళ్ళకి ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే 45 to 50 క్రాస్ అయిన వాళ్ళకి కాల్షియం లెవెల్స్ అనేవి డ్రాప్ అవుతూ ఉంటాయి అన్నమాట. అట్లా అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏమవుతుంది అంటే జాయింట్లో ఎక్కువగా మనం కూర్చున్నా కానీ,
కూర్చొని సరిగ్గా లేచేటప్పుడు పెయిన్ రావడం, స్టిఫ్నెస్ అనిపించడము, లేదంటే మెట్లు ఎక్కేటప్పుడు పెయిన్ అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. వీటిని మనం ఆస్టియోఆర్థరైటిస్ లెక్క మనం డివైడ్ చేసుకోవచ్చు అనమాట. మనకు టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ చాలా ఉంటాయి, మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. లైక్ ఆస్టియోఆర్థరైటిస్ ఉందా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందా, లేదంటే మెటబాలిక్ డిజార్డర్ లైక్ గౌటీ ఆర్థరైటిస్ అని అంటాము, లేదంటే ఏదన్నా ఒక డిజీజ్ కాంప్లికేషన్స్ వల్ల వచ్చేటివి ఎస్ఎల్ఈ నుంచి అండ్ ఆల్సో సోరియాసిస్ నుంచి వస్తే సోరియాటిక్ ఆర్థరైటిస్ అనడము. ఇవన్నీ డిఫరెన్షియేట్ పాయింట్స్ లాగా మనం కరెక్ట్ అంటే నార్మలైజ్ చేసుకుంటూ క్లినికల్గా మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళకి ఎవరికైనా కానీ ఏదైనా జాయింట్ పెయిన్ అనేది వచ్చింది అంటే అది ఎప్పటి నుంచి వచ్చింది అండ్ ఆల్సో ఏ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అండ్ ఆల్సో వాళ్ళకి కూడా ఏదైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా, లేదంటే ఆర్ఏ ఫ్యాక్టర్ ఉండడం వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిందా, అట్లా కూడా మనం డివైడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో జనరల్గా మనకు ఆస్టియో ఆర్థరైటిస్కి అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి మెయిన్ డిఫరెన్షియేటింగ్ పాయింట్స్ ఏముంటాయంటే, ఆస్టియో ఆర్థరైటిస్లో మనకు వెయిట్ బేరింగ్ జాయింట్స్ అని అంటాం. ఎక్కువగా వెయిట్ బేరింగ్ జాయింట్ చేసేది మనకు నార్మల్గా నీ జాయింట్ ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్లో మెయిన్గా వచ్చేది నీ ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా చూస్తాం. అండ్ ఆల్సో వాళ్ళకి ఏముంటుంది అంటే జనరల్గా అక్కడ ఉన్న జాయింట్ ఏదైతే ఉందో అది డీజనరేషన్ అయిపోవడం, లైక్ అరుగుదల ప్రాసెస్ తొందరగా స్టార్ట్ అవ్వడం వల్ల మనకు ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ చూసుకుంటే ఏంటంటే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. ఆటో ఇమ్యూన్ అంటే ఏంటి అంటే జనరల్గా మనకి ఏదైనా ఒక బ్యాక్టీరియా బయట నుంచి మన బాడీకి వచ్చిందనుకోండి, మనకు ఇమ్యూన్ సిస్టమ్ అనేది కామన్గా ఉంటుంది, రోగ నిరోధక శక్తి అని అంటాము. ఎప్పుడైతే ఆ ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్గా మెకానిజం చేసుకుంటూ ఆ డిఫెన్స్ మెకానిజంని కరెక్ట్గా ఉంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అదే ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏంటి అంటే మన బాడీ సెల్స్నే వాటికి ఒక ఆపోజిట్ ఫారెన్ బాడీ అనుకొని యాంటీబాడీస్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో అందువల్ల మనకు సెల్ఫ్ టిష్యూ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే వితౌట్ ఎనీ అన్నోన్ కాజ్ అనమాట, ఇడియోపతిక్ కాజ్ అని అంటాం. దాన్ని మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కిందకి తీసుకోవచ్చు. సో ఇది మెయిన్లీ మనకు స్మాల్ జాయింట్స్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి వేలల్లో వాపులు రావడము, లేదంటే మనకు వ్రిస్ట్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండడము, ఇట్లా మనకు డిఫరెన్షియేట్ చేసుకుంటూ ఉంటాం. అది యూనిలాటరల్ అయినా ఉండొచ్చు, బైలాటరల్ అయినా. యూనిలాటరల్ అంటే వన్ సైడ్ అయినా ఉండొచ్చు, బైలాటరల్ అంటే బోత్ సైడ్స్ కూడా జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు అనమాట. అండ్ ఒబేసిటీ అనేది ఇటు అంటే బోన్స్ జాయింట్స్ మీద కాకుండా అండ్ స్పైన్ మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటారు. యా అండి, జనరల్గా మనకు ఒబేసిటీ వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ చేంజెస్ చూస్తాం. ఎందుకు అంటే మనకు చెప్పాను కదా, ఆస్టియో ఆర్థరైటిస్లో నీ అనేది మనకు మెయిన్గా అదొక కాజ్ అనమాట. నీ ఆస్టియో ఆర్థరైటిస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఎందుకు అంటే మనకు బాడీ అంతా వెయిట్ అంతా బేర్ చేసేది నీస్ మాత్రమే కాబట్టి అక్కడ ఉన్న నీలో ఎక్కువగా కంప్రెషన్ జరిగి అక్కడ అరుగుదల ప్రాసెస్ ఇంకా ఎక్కువగా అంటే లైక్ ర్యాపిడ్గా జరుగుతూ సివియారిటీ పెరుగుతూ ఉండు. అండ్ ఆల్సో స్టేజెస్ ఉంటాయి అన్నమాట ఆస్టియో ఆర్థరైటిస్లో. అది నార్మల్గా స్టేజ్ 0 to స్టేజ్ 4 అన్నమాట. స్టేజ్ 0 అంటే ఏంటి అంటే మనకు నార్మల్గా ఇట్లాంటి లైక్ మెట్లు ఎక్కేటప్పుడు పెయిన్ రావడం అవన్నీ కామన్గా చూస్తాం. అదే స్టేజ్ 2, స్టేజ్ 3 అంటే ఏమంటే మనము నార్మల్గా ఫ్లాట్ సర్ఫేస్ పైన నడిచినా కూడా పెయిన్ రావడం చూస్తూ ఉంటాం. అదే లాస్ట్ స్టేజ్లో ఏంటి అంటే ఈవెన్ రెస్ట్లో కూడా మనకు పెయిన్ రావడం చూస్తూ ఉంటాం. సో ఇట్లా సివియారిటీని కూడా మనము నోట్ డౌన్ చేసుకొని ఇన్ డీటెయిల్గా కేసు తీసుకుంటే వాళ్ళకి ఏంటి అంటే మనకు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇస్తామన్నమాట. హోమియోకేర్లో మెయిన్గా మనకు ఏ ట్రీట్మెంట్ అయినా నార్మల్గా ఎలాంటి డిజీజ్ ఉన్నప్పటికీ కూడా ట్రీట్మెంట్ అనేది కాన్స్టిట్యూషన్ లాగానే ఇస్తాం. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అంటే మనకు నార్మల్గా గ్రూప్ ఆఫ్ 2 ఇండివిజువల్స్ తీసుకుంటే సో వాళ్ళకి ఇద్దరికి ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సేమ్ మెడిసిన్ అనేది రాదు. ఎందుకు అంటే వాళ్ళకి కాజేషన్ వేరే ఉండొచ్చు, లేదంటే సివియారిటీ వేరే ఉండొచ్చు, స్టేజ్ వేరే ఉండొచ్చు. కాబట్టి నార్మల్గా సేమ్ మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేయము. సో కేసు అంతా ఇన్ డీటెయిల్గా తీసుకుంటే వాళ్ళకి సూట్ అయ్యే మెడిసినే వాళ్ళకి అడ్మినిస్ట్రేట్ చేస్తాం అనమాట. సో అప్పుడు వాళ్ళకి మళ్ళీ వాళ్ళకు ఉన్న ప్రాబ్లం అప్పుడు సాల్వ్ కాకుండా మళ్ళీ ఫ్యూచర్లో రానికంటే మనకు నార్మల్గా రిపిటేషన్స్ వస్తూ ఉంటాయి. ఏదన్నా ఒక డిసీజ్ వచ్చిందంటే రికరెన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఆ రికరెన్స్ని మనం ఆపడానికి కాన్స్టిట్యూషన్ మెడిసిన్ అనేది ఇస్తామన్నమాట. ఇది మెయిన్గా ట్రీట్మెంట్ పార్ట్ ఆఫ్ వ్యూ. అండ్ అంటే వెన్ను నొప్పిని కనుక ట్రీట్ చేయకుండా నెగ్లెక్ట్ చేస్తే న్యూరలాజికల్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉందంటారు. యా ఉంటుందండి, ఎందుకంటే మనకు వెన్నుపూసల నుంచి స్పైనల్ కార్డ్ అనేది రన్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే నర్వ్స్ ఏదైతే ఉంటాయో ఆ మజిల్ సప్లై చేయడం కానివ్వండి, లేదంటే అక్కడ ఉన్న ఆర్గాన్కి సప్లై చేయడము అట్లా ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి మనకు వర్టిగో సెన్సేషన్ అంటే కళ్ళు తిరగడం, గిడ్డినెస్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ నర్వ్ కంప్రెషన్ జరిగినప్పటికీ అక్కడ ఉన్న ఏదైతే ఆ పార్ట్ సప్లై చేస్తుందో లైక్ బ్యాలెన్స్ అవుట్ అయిపోవడము, అండ్ ఆల్సో బైక్ రైడ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి కింద పడిపోవడము, ఇట్లా లైఫ్ థ్రెటనింగ్ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అది కాంప్లికేషన్స్కి వెళ్ళకుండానే ఇనీషియల్గా ఎక్కడైతే ఏ జాయింట్ అయితే పెయిన్లో వస్తుందో, లేదంటే ఆ సెర్వైకల్ రీజన్లో వస్తుందా, లంబార్ రీజన్లో వస్తుందా, నడుము నొప్పి వస్తే ఒక 1 వీక్లో తగ్గకపోతే కొంచెం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, లేదంటే అక్కడ ఉన్న లోకల్గా నార్మల్గా ఇవాళ రేపు ఏంటి అంటే ఏ డిజీజ్ వచ్చినా కానీ గూగుల్లో సెర్చ్ చేసుకొని మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటున్నారు.
సో అలా చేస్తే ఏమవుతాయంటే ఒక్కొక్కసారి మెడిసినల్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆ మెడిసినల్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వచ్చే డిజీజులు కూడా ఉంటున్నాయి, అంటే డ్రగ్ ఇండ్యూస్డ్ డిజీజ్ అని అంటాం ఇవాళ. సో అట్లాంటివి వస్తాయి కాబట్టి ఎట్లాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా మెడిసిన్స్ యూజ్ చేసినా కూడా కాంప్లికేషన్స్ వస్తాయి. సో అట్లాంటి డిజీజులు మనము నార్మల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎంఆర్ఐ కానివ్వండి, లేదంటే ఏదన్నా సిటీ స్కాన్ చేయించుకుంటే అక్కడ ఏదైనా జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, ప్యాథలాజికల్ చేంజెస్ ఏమన్నా ఉంటే దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది అవసరం అనమాట. అండ్ అంటే మనం రెగ్యులర్గా డైలీ రొటీన్లో ఏ ఏ యాక్టివిటీస్ వల్ల నెక్ మీద కానీ లేదా వెన్ను మీద కానీ ఎక్కువ ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుందంటారు? సో ఇన్ జనరల్గా ఎక్కువ కాలం ట్రావెల్ చేసే వాళ్ళకి అండ్ ఆల్సో ఎక్కువగా ఎప్పుడన్నా రోడ్ మీద వెళ్ళేటప్పుడు సడన్ స్పీడ్ బ్రేకర్ వచ్చింది అనుకోండి, అట్లా సడన్గా ఇట్లా వెహికల్ వెళ్ళిపోయినప్పుడు డిస్క్ కంప్రెషన్ అనేది జరుగుతుంది. మెయిన్లీ ఇది మనకు లంబార్ రీజియన్లో జరగవచ్చు, సర్వైకల్ రీజియన్లో జరగవచ్చు. ఎందుకంటే అక్కడ కొంచెం మజిల్ అనేది థిక్గా, అంటే కొంచెం కండరాలు అనేది నార్మల్గా అంటే ఎక్కువ డెన్సిటీ కాకుండా లో డెన్సిటీ ఉంటుంది కాబట్టి కొంచెం అక్కడ స్ట్రెంత్ పడడం వల్ల లేదంటే స్ట్రెస్ పడడం వల్ల కూడా అక్కడ డిస్క్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం డ్రైవింగ్ చేసే కానివ్వండి, లేదంటే సపోర్ట్ లేకుండా ఎక్కువసేపు కూర్చున్నప్పటికీ కూడా ఇట్లాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఇట్లాంటి డిస్క్ ప్రాబ్లమ్స్ తొందరగా వస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో నార్మల్గా ఫుడ్లో చూసుకున్నట్లయితే ఒక మీల్లో మనము అన్ని రకాలుగా మినరల్స్ వస్తున్నాయా, ప్రోటీన్స్ కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ కానివ్వండి అన్నీ కరెక్ట్గా అందుతున్నాయా లేదా అవి కూడా చూసుకుంటేనే కానీ మనకు డైట్లో మనకు ఎట్లాంటి డెఫిషియన్సీస్ లేకుండా ఉంటే మనకు జాయింట్ అనేది కరెక్ట్గా ఉండడము, ఇట్లాంటివి మనం ముందు నుంచే కొంచెం ముందు జాగ్రత్తగా ప్రివెంటివ్ మెజర్స్ పాటిస్తే ఎట్లాంటి డిజీజ్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అన్నమాట. అండ్ అంటే స్పాండిలోసిస్ ఇలాంటి కండిషన్స్లో అంటే ఏ స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకుంటే త్వరగా పనిచేస్తుంది అండ్ ఏ స్టేజ్ నుంచి అంత ఎక్కువ ఇంపాక్ట్ చూపించకపోవచ్చు అంటారు? జనరల్గా మనకు ఏ డిజీజ్ వచ్చినప్పటికీ కూడా దాని సివియారిటీ అనేది మనకు అవసరం. కొన్ని కేసెస్లో ఏమవుతుంది అంటే లైక్ లాంగ్ డ్యూరేషన్ తర్వాత ఒక 2 to 3 years తర్వాత మా దగ్గరకు వస్తారు. సో వాళ్ళట్లో ఏమవుతుందంటే వాళ్ళు నార్మల్గా పెయిన్ కిల్లర్ వేసుకుంటూ ఆ పెయిన్ని మాత్రమే సప్రెస్ చేస్తున్నారు. పెయిన్ని సప్రెస్ చేస్తే అక్కడ ఉన్న ఏదైతే డిస్క్ బల్జ్ ఉందో లేదంటే డిస్క్ ప్రొలాప్స్ ఉందో అది కరెక్ట్ అయితే అవ్వదు. ఎందుకంటే అప్పుడు పెయిన్ మందం నార్మల్గా అక్కడ పాలియేటివ్ మెజర్స్ అని అంటారు వాళ్ళు. ఆ పాలియేషన్ చేస్తే పెయిన్ మాత్రమే తగ్గుతుంది కానీ లోపల ఉన్న డిజీజ్ మాత్రం క్యూర్ కాదు. సో వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు అక్యూట్ స్టేజ్లో మినిమం ఒక 2 to 3 months ముందు కనుక పెయిన్ వచ్చి వాళ్ళు ఎంఆర్ఐ టెస్ట్ చేయించుకొని వస్తే వాళ్ళకి కొంచెం తక్కువ డ్యూరేషన్లోనే వితౌట్ ఎనీ సర్జరీ మనము ఇది నార్మల్గా ఇది డిస్క్ బల్జ్ అనేటివి ఇవన్నీ కూడా సర్జికల్ కేసెస్ అన్నమాట. సర్జరీ చేసినప్పటికీ కూడా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో వాళ్ళకి అట్లాంటి సర్జరీ దాకా వెళ్ళకుండా కూడా వితిన్ 2 to 3 yearsలోనే లైఫ్ లాంగ్ మళ్ళీ రాకుండా కూడా ట్రీట్మెంట్ చేసిన కేసెస్ ఉంటాయి. అండ్ ఆల్సో కొంతమందికి సివియారిటీ పెరిగి 3-4 years దాకా పెయిన్ కిల్లర్స్ వాడి వస్తారు. సో వాళ్ళకి ఏంటి అంటే డిస్క్ బల్జ్లో నార్మల్గా ఒకటే కాకుండా 2-3 డిస్క్ ఇన్వాల్వ్మెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి కొంచెం పెయిన్ మేనేజ్మెంట్ చేసుకుంటూ మెల్లమెల్లగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి ఒక 3-4 years దాకా టైం పట్టవచ్చు, ఎందుకంటే వాళ్ళకి సివియారిటీ పెరిగింది కాబట్టి. సో ఆ సివియారిటీ అండ్ ఆల్సో టైప్ ఆఫ్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ట్రీట్మెంట్ పార్ట్లో చాలా అవసరం. అంటే కంప్లీట్గా క్యూర్ అవుతుంది అంటారా, లేదంటే ఆ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ సివియారిటీ పెరగకుండా మాత్రమే ప్రివెంట్ చేయగలుగుతారు? లేదండి, 100% నార్మల్గా స్పాండిలోసిస్ వచ్చినా కానివ్వండి, ఆస్టియో ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ లైఫ్లో కూడా మళ్ళీ రికరెన్స్ టెండెన్సీని ఆపుతాం కాబట్టి రానివ్వకుండా ఉండే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే సార్, కాలర్ ఉన్నారు మూర్తి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. మీ ప్రాబ్లం చెప్పండి సార్. అంటే నాకు ఆ మధ్యన నడుము నొప్పి వచ్చింది. ఓకే. ఆ మధ్యన నడుము నొప్పి వచ్చింది. ఓకే. తర్వాత ఏమో ఫిజియోథెరపీ చేయించుకుంటే కొద్ది తగ్గింది. ఓకే. తర్వాత ఈ మధ్యన ఈ కాళ్ళకి సైడ్స్ లో నా కిందకి డౌన్ ది లెగ్ ఓకే కాస్త తిమ్మిర్లు వస్తున్నట్టుంది. ఫైన్. మీకు ఎప్పటి నుంచి ఉందండి పెయిన్? పెయిన్ అంటే పొద్దున్నప్పుడు వస్తూ ఉంటుందండి సాధారణంగా. మీకు ఫస్ట్ స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి పెయిన్? పెయిన్స్ అంటే కాదు, నంబుగా ఉంటాయి కొద్దిగా, రావడం అవన్నీ కూడా డిఫరెంట్ గా మనకి కాంటాక్ట్స్ లో డిఫరెంట్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి లెగ్స్ అవి. ఫైన్. మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? 80+ అండి. 80+ ఉంటారు. ఓకే. ఇంతకు ముందు ఏం వర్క్ చేసేవాళ్ళు? వర్క్ ఏం చేసేవాళ్ళు మీరు? ఏమండి? వర్క్ ఏం చేసేవాళ్ళండి మీరు? నేను ఇప్పుడు ఏం పని చేయట్లేదు. ఇప్పుడు కాదు, ముందు
ముందా లెక్చరర్గా చేసేవాడిని. ఫైన్ ఎక్కువ కాలం మీరు ఏంటి అంటే స్టాండింగ్ జాబ్ ఉంది కాబట్టి సో ఆ వెన్నుపూస మధ్యలో మీకు ఏంటి అంటే కొంచెం బాగా ప్రెషర్ పడి ఉంటుంది. సో ఒక్కొక్కసారి మనకు కాళ్ళకి తిమ్మిర్లు వస్తున్నాయి అంటే దాన్ని మనం సయాటికా అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మీకు ఆ డిస్క్ బల్జ్ ఒక్కొక్కసారి ఆ డిస్క్ బల్జ్ రావడం వల్ల అక్కడ ఉన్న నర్వ్ ఇన్నర్వేట్ అయినప్పుడు కంప్రెషన్ జరిగినందుకు మీకు పెయిన్ వస్తుంది. అండ్ ఆల్సో ఎక్కువగా ఫోల్డ్ చేసినప్పుడు లెగ్ ఫోల్డ్ చేసినప్పుడు తిమ్మిలు రావడం ఇవన్నీ సయాటికా సిమ్టమ్స్ అనమాట. ఒకసారి మీరు ఎంఆర్ఐ స్కాన్ కానివ్వండి, ఏదంటే మీ దగ్గర ఉన్న ఏదైనా ఎక్స్రే రిపోర్ట్ ఉంటే ఒకసారి తీసుకొని రండి హోమియోకేర్ ఇంటర్నేషనల్కి. మీకున్న సివియారిటీని బట్టి మీకున్న సిమ్టమ్స్ బట్టి కూడా ట్రీట్మెంట్ అనేది చేస్తాము. కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటుందండి. ఓకే సార్, అంటే జనరల్గా ఏ వృత్తులు చేసేవారిలో ఎక్కువ ఈ వెన్ను నొప్పి, మెడ నొప్పి ఇలాంటి సమస్యలు వస్తాయి అంటారు? సో ఇన్ జనరల్గా వాళ్ళ లైఫ్ స్టైల్లో లైక్ డ్రైవింగ్ ప్రొఫెషన్ కానివ్వండి, లేదంటే డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి ఐటీ ప్రొఫెషన్ కానివ్వండి, లెక్చరర్స్ కానివ్వండి, ఎక్కువ కాలం నించోని చేసే జాబ్ ఉన్నా కానీ వాళ్ళకి, ట్రావెల్ చేసే వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో కొంతమందికి డైలీ లేబర్స్ ఎక్కువగా వాళ్ళు బరువులు మోస్తూ ఉంటారు కాబట్టి ఆ స్పైన్ పైన బరువు పడడం వల్ల వాళ్ళకి క్రానిక్గా డిజీజ్ వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఏంటి అంటే సైలెంట్గా లోపల డిజీజ్ ఉంటుంది, వితౌట్ ఎనీ సిమ్టమాటిక్ కూడా వాళ్ళకి ఏంటి అంటే అది క్రానిక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో వాళ్ళకి ఇనీషియల్గానే పెయిన్ వస్తే వాళ్ళకి అట్లా ఎట్లాంటి పెయిన్ కిల్లర్స్ వేసుకోకుండా కూడా వాళ్ళకి ఏదన్నా ఒక డాక్టర్ని కన్సల్ట్ అవుతే వాళ్ళకి ఏదన్నా పాథాలజికల్గా రిలేటెడ్ ఉన్నందుకు వాళ్ళకి టెస్టులు ఇన్వెస్టిగేషన్స్ అనేవి అడ్వైస్ చేస్తే ఆ డిజీజ్ అనేది మనకు రూల్ అవుట్ అవుతుంది. సో అప్పుడు ఏదైతే మనకు రూల్ అవుట్ అయిందో ఆ డిజీజ్కి మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తే అది కరెక్ట్గా వాళ్ళకి మళ్ళీ రాకుండా ఉండే ఛాన్సెస్ తీసుకోవచ్చు అనమాట. అండ్ అంటే బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలా అంటే ఎలాంటి కోమార్బిడిటీస్ స్పైన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి అంటారు? సో ఇన్ జనరల్గా మనకు థైరాయిడ్ ఇష్యూ, హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే థైరాయిడ్ అంటే ఏం చేస్తుందంటే మన బాడీలో అన్ని మెటబాలిజంని మనకు కాల్షియం మెటబాలిజం కానివ్వండి, కార్బోహైడ్రేట్ కానివ్వండి, అన్ని మెటబాలిజంలో థైరాయిడ్ అనేది వన్ ఆఫ్ ద రోల్ ప్లే చేస్తుంది కాబట్టి సో హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే మన థైరాయిడ్ గ్లాండ్ నుంచి T3, T4 తక్కువ రిలీజ్ అవుతుందో కాల్షియం అబ్జార్ప్షన్ కూడా తక్కువ అయిపోతుంది బాడీలో. సో అట్లాంటి హైపోథైరాయిడ్ ఉన్న కేసెస్ వల్ల కూడా మనకు కాంప్లికేటెడ్ స్టేజ్కి లైక్ ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే బొక్కల అరుగుదల వస్తాయి, డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇవి మెయిన్గా ఆస్టియోఆర్థరైటిస్ అండ్ థైరాయిడ్ కూడా ఇంటర్లింక్డ్ అనమాట. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, చిన్న గారు మెదక్ నుంచి. నమస్తే అండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్తో. కొంచెం పెయిన్ వస్తుంది మేడం. ఓకే, ఎక్కడండి? మా మెదక్. ప్రాబ్లం ఎక్కడో చెప్పండి. మేడం ప్రాబ్లం ఎక్కడో చెప్పండి. ప్రాబ్లం ఎక్కడ? టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడరా మీరు? ఫోన్ లోనే మాట్లాడుతున్నాను మేడం. ఓకే ఓకే, హలో చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. ఓకే అండి, కాల్ కట్ అయిన. అండ్ ఎక్కువ మంది అంటే అథ్లీట్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్, స్పైన్ మీద ఇంపాక్ట్ పడి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారు? ఇన్ జనరల్గా మనకు అథ్లీట్స్లో చూసుకుంటే వాళ్ళకి జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఓవర్ యూజ్ ఆఫ్ ద జాయింట్ అనమాట. ఎక్కువగా యూజ్ చేసినా కూడా కొంచెం ఆ జాయింట్కి ప్రెషర్ పడడం వల్ల అట్లా డీజనరేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇన్ జనరల్గా అందుకే వాళ్ళకి డైట్లో కూడా కరెక్ట్గా వాళ్ళకి డెఫిషియన్సీస్ ఉండకుండా డైట్ ప్లాన్ కరెక్ట్గా అడ్వైస్ చేసుకుంటారు కాబట్టి సో వాళ్ళకి డిజీజ్ రాకుండా చూసుకుంటూ ఉంటారు. సో అందుకే మనకి ఏ డిజీజ్ వచ్చినప్పటికీ కూడా ఆ డిజీజ్కి ఎందుకు వస్తుంది అండ్ ఆల్సో మన బాడీలో ఏదైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా, ఆ రెండు కూడా మనకు అవసరం అన్నమాట. సో మనకు నార్మల్గా మన దగ్గరికి వచ్చిన పేషెంట్స్కి ఏదైనా ఒక జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా, లేదంటే ఏదన్నా ఒక లైక్ ఎక్కువ కాలము మెట్లెక్కేటప్పుడు పెయిన్ వస్తున్నా కూడా ఇట్లాంటి కంప్లైంట్స్ చెప్పినప్పుడు వాళ్ళకి విటమిన్ డి అండ్ ఆల్సో విటమిన్ B12 అండ్ కాల్షియం, ఈ మూడు కూడా కరెక్ట్గా వాళ్ళకి అడ్వైస్ చేస్తామన్నమాట. ఈ 3 టెస్ట్లు కనుక వాళ్ళకు నార్మల్గా ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది కొంచెం తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే వితౌట్ ఎనీ సప్లిమెంట్స్ అనమాట. ఎవరికైతే ఇవి డెఫిషియన్సీస్ ఉంటాయో వాళ్ళకి అట్లాంటి సప్లిమెంట్స్ కూడా వాళ్ళకి అవసరమే. అవి కరెక్ట్గా ఇస్తూ అండ్ ఆల్సో వాళ్ళకి ఎట్లాంటి జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఏదైనా స్వెల్లింగ్ ఉందా, వాపులు ఏమైనా వస్తున్నాయా, ఇవన్నీ కూడా మనము కామన్గా రోల్ అవుట్ చేసుకుంటూ కేస్ టేకింగ్ కూడా ఇన్ డీటెయిల్గా తీసుకుంటానే వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ అంటే స్పాండిలోసిస్, స్పాండిలైటిస్ ఈ రెండు ఒకటే అంటారా? ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? నార్మల్గా స్పాండిలైటిస్ అండ్ ఎక్కడన్నా కానీ ఐటిస్ అని వచ్చిందంటే అది ఇన్ఫ్లమేషన్ అనమాట. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్ని మనం ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్, అదే స్పాండిలైసిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద డిస్క్ బల్జ్ ఏదైతే ఉందో దాన్ని మనము డిస్క్కి సంబంధించింది స్పాండిలోసిస్ అని అంటూ ఉంటాం అనమాట.
ఇది మేజర్ డిఫరెన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో మనకు ఫస్ట్ చెప్పాను కదా మెటబాలిక్ రిలేటెడ్లా వచ్చేసరికి గౌటీ ఆర్థరైటిస్ అని అంటాం. ఈ గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే మనకు మన బాడీలో యూరిక్ యాసిడ్ మెటబాలిజం అనేది ఇన్ జనరల్గా జరుగుతుంది. యూరిక్ యాసిడ్ ఎప్పుడైతే మనకు బాడీలో ఎక్కువగా అయినప్పుడు మనం దాన్ని గౌటీ ఆర్థరైటిస్ అని అంటాము. ఈ గౌటీ ఆర్థరైటిస్లో మెయిన్గా మనకు సిమ్టమ్స్ ఏముంటాయంటే మనకు బొటన వేలు, కాళ్ళకి ఏదైతే బొటన వేలు ఉందో అది కొంచెం వాపు రావడము, అది పెయిన్ రావడము. ఫస్ట్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యేది మనకు కాళ్ళ జాయింటే ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. తర్వాత మనకు నీ ఇన్వాల్వ్మెంట్, తర్వాత వ్రిస్ట్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్, పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి మనము వాళ్ళ బాడీలో సీరం యూరిక్ యాసిడ్ ఎంత ఉంది నార్మలైజ్ చేసుకుంటూ కూడా వాళ్ళకి పెయిన్ అనేది తగ్గించుకుంటూ వస్తుందన్నమాట. అండ్ అంటే ఎలాంటి సందర్భాల్లో డిస్క్ అనేది డిస్ప్లేస్ అవ్వడం జరుగుతుందంటారు? సో జనరల్గా ఎప్పుడైతే మనకు సడన్ యాక్సిడెంట్స్ అయినప్పుడు, లేదంటే జర్కీ మూమెంట్స్ అయినా కానివ్వండి, లేదంటే ఎక్కువ కాలము చెప్పాను కదా సెడెంటరీ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి, అట్లా వాళ్ళకు లైఫ్ లాంగ్ కూర్చొని వాళ్ళకి ఏమవుతుందంటే డిస్క్ బల్జ్ అనేది వస్తుంటుంది. అట్లా బల్జ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇనీషియల్గా వాళ్ళకు ఏదైతే డిస్క్ ఇన్వాల్వ్మెంట్ అయిందో అక్కడ స్టిఫ్నెస్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో అక్కడ ఉన్న మజిల్స్ పెయిన్ రావడము, కూర్చొని సడన్గా లేచేటప్పుడు కొంచెం స్టిఫ్నెస్ అనిపించడము, కొంచెం అంటే నార్మల్గా అక్కడ మసాజ్ చేసుకుంటే రిలీఫ్ అనిపించడం, ఇవన్నీ సిమ్టమ్స్ చెప్తారు. అండ్ ఆల్సో వీటితో పాటు వాళ్ళకి నమ్నెస్ వస్తుంటుంది, అంటే తిమ్మిళ్ళు రావడము, లైక్ ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టుగా పెయిన్ సెన్సేషన్ తెలియడం, ఇవన్నీ కామన్గా చెప్తూ ఉంటారు. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. నాకు స్పైనల్ది కొంచెం ప్రాబ్లం ఉంది మేడం. ఇంతకుముందు సర్జరీ అయింది. ఓకే. అయితే నాకు ఏంటంటే పైన ఇట్లా చేయి కొంచెం లెవెల్ అది కుడి చేయి. ఓకే, రైట్. అప్పుడు అది స్పైనల్ తీసేసి డిస్కులు తీసేసి మెటల్ పెట్టారు. ఓకే. ఏం ప్రాబ్లం ఇప్పుడు నడుము దగ్గర ఉంది. ఇప్పుడు నడుము దగ్గర ఉంది. L4, L5 దగ్గర పెయిన్. మీకు నార్మల్గా డిస్క్ బల్జ్ ఉందని చెప్పారా? కొంచెం వాపు ఉందని చెప్పాను. ఫైన్. మీకు పెయిన్ ఏమైనా వస్తుందా ఇట్లా వంగి ఇట్లా లేచేటప్పుడు కానివ్వండి? రెగ్యులర్ గా ఉంటుంది సార్. పెయిన్ రెగ్యులర్గా ఉంటుంది. కాళ్ళకి ఏమన్నా ఇట్లా వేసుకొని ఫైన్. కాళ్ళకి తిమ్మిళ్ళు రావడం, వాళ్ళు మెడిసిన్ చెప్తారు, వాడతాము, బెడ్ రెస్ట్ అంటారు. ఓకే. బిజినెస్ ఫైన్. కాళ్ళకి ఏమన్నా తిమ్మిళ్ళు వస్తున్నాయా? తిమ్మిళ్ళు అయితే ఏం లేవు కానీ నొప్పి మాత్రమే ఉంది. ఓకే. ఏం ప్రాబ్లం లేదండి. ఒకసారి మీకు ఏదైతే ఆ ఎంఆర్ఐ స్కాన్ ఉందో ఒకసారి తీసుకొని రండి. దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి వస్తే మీకు ఆ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అయిందా, లేదంటే అక్కడ ఏమైనా మజిల్ స్టిఫ్నెస్ అయిందా, అండ్ అవి కూడా మీకు ఎగ్జామైన్ చేస్తూ వాళ్ళకి డైట్ చార్ట్ కూడా మెన్షన్ చేస్తామన్నమాట. ట్రీట్మెంట్తో పాటు వాళ్ళకి డైట్ చార్ట్ కూడా అవసరమే. ఆ డైట్ చార్ట్ కరెక్ట్గా ఫాలో అవుతే వాళ్ళకి ఏదైతే పెయిన్ ఉందో వాళ్ళకి మళ్ళీ లైఫ్లో రాకుండా కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దగ్గరే ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి వస్తే మీకు ఏదైతే ఆ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా పెయిన్ కూడా తగ్గించే ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ అంటే వెన్నునొప్పి వచ్చిన తర్వాత కూడా ట్రీట్మెంట్ మీద ఉన్నప్పుడు అంటే చిన్న ఎక్సర్సైజెస్ అనేవి చేసుకోవడం అవసరం అంటారా? యా అండి, మనకు ఏ డిజీజ్ వచ్చినప్పటికీ కూడా మనకు ఫిజికల్ యాక్టివ్ అనేది అవసరమే. ఫిజికల్ యాక్టివిటీ లేనందుకే ఇట్లాంటి డిజీజ్ వస్తున్నాయి. లైఫ్ స్టైల్ చేంజెస్ సరిగా లేకపోవడం వల్ల ఇట్లాంటి డిజీజ్ వస్తున్నాయి. కాబట్టి వాళ్ళకి కాకపోతే కొంచెం పెయిన్ సివియారిటీ కూడా చూసుకోవాలి. పెయిన్ సివియారిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజ్ అనేది అడ్వైస్ చేయము. కొంచెం పెయిన్ తగ్గుతున్నప్పటికీ కొంచెం మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజ్ మాత్రమే అడ్వైస్ చేయాలి. లైక్ బెండింగ్ మూమెంట్స్ కానివ్వండి, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మూమెంట్స్, ఇవన్నీ కొంచెం రెగ్యులర్గా వాళ్ళకి అడ్వైస్ చేస్తే వాళ్ళకి ఏదైతే పెయిన్ ఉందో అది కొంచెం అలవాటు పడుకుంటూ అండ్ ఆల్సో రిలీఫ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ డిస్క్ కరెక్షన్ చేయాలి అంటే వాళ్ళకి కరెక్ట్గా పోస్చర్ అనేది కరెక్ట్గా ఉండాలి. లైక్ కూర్చోవడం కానివ్వండి, పడుకున్నప్పుడు కూడా కరెక్ట్ పోస్చర్లో ఉంటే, బ్యాడ్ పోస్చర్లో ఉన్నప్పటికీ కూడా డిస్క్ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మనకు నెగ్లెక్ట్ చేసుకుంటూ అవాయిడ్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఇట్లాంటి డిజీజ్ రాకుండా మనం ప్రివెంటివ్ మెజర్స్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అంటే జనరల్గానే పెద్ద ఏజ్లో వస్తూ ఉంటాయి కదా ఈ ప్రాబ్లమ్స్, సో అవి కూడా అంటే కంప్లీట్గా క్యూర్ చేయగలుగుతారా హోమియోపతి ద్వారా? యా అండి, ఇప్పుడు నార్మల్గా మనకు ఇప్పుడు వచ్చే డిసీజ్ ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ లేకుండా వస్తున్నాయి. స్పాండిలోసిస్ ఈవెన్ ఎర్లీ 20s కూడా వస్తున్నాయి అండ్ ఆల్సో 50s తర్వాత వస్తాయి. ఎర్లీ 10-20 ఏజెస్లో వాళ్ళకి ఎందుకు వస్తుందంటే వాళ్ళకి డెఫిషియన్సీస్ వల్ల, లేదంటే వాళ్ళకి ఓవర్ యూజ్ ఆఫ్ జాయింట్ ఉన్నప్పటికీ వాళ్ళకి ఎర్లీ 20sలో వస్తాయి. కాబట్టి వాళ్ళు కొంచెం తొందరగా రిలీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లైక్ వితిన్ 2 yearsలో కూడా కంప్లీట్గా వాళ్ళు రిలీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే 50 years తర్వాత 60 years తర్వాత వచ్చినప్పటికీ ఏంటి అంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అడ్వైస్ చేద్దామన్నా కూడా వాళ్ళకి పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళకి ఏంటి అంటే కొంచెం పెయిన్ మేనేజ్మెంట్ చేసుకుంటూ
అండ్ ఆల్సో ఏదైతే డిస్క్ కొంచెం సివియారిటీని కూడా ఎక్కువగా సివియారిటీ ఉంటే పెయిన్ మోడరేషన్ చేసుకుంటూ అండ్ ఆల్సో రిపీటెడ్గా వాళ్ళకి విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా అవి కరెక్ట్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఆ డైట్లో కూడా చేంజెస్ చేసుకుంటేనే వాళ్ళకి 100% రిజల్ట్ అనేది వస్తుంటాయి. అండ్ అంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఈ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళల్లో ఏమన్నా ఈ పెయిన్స్ ఎగ్జాజరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఇన్ జనరల్గా మనకు ఏదన్నా ఒక డిసీజ్ వచ్చిందంటే దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. సో మనకు డిస్క్ సమస్యలు కానివ్వండి, ఏదంటే జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పటికీ కూడా స్మోకింగ్ అండ్ ఆల్సో కొంచెం నాన్ వెజ్ ఎక్కువ తిన్నా, ఆల్కహాల్ కన్జంప్షన్ చేసినా కూడా అదొక వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. ఉన్న డిసీజ్ కాస్త పెరుగుతుంది అనమాట. అంటే వీటి వల్ల వస్తాయని కాదు, ఉన్న డిసీజ్ ఏదైతే ఉందో అది కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి కూడా మనం అవాయిడ్ చేసుకుంటూ అండ్ ఆల్సో హోమియోపతితోనే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు. ఎందుకంటే నార్మల్గా ఎన్ని ఇయర్స్ వాడినా కూడా మనకి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు కాబట్టి సో వాళ్ళకి ఎట్లాంటి ఈజీ సేఫ్టీ మెడికేషన్ అండ్ ఆల్సో ఈజీ టు టేక్ అనమాట. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి కాబట్టి హోమియోపతి అనేది సేఫ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ రతన్ కుమార్. Okay అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.